స్పేస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా బ్లాక్ హోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. ఏది వెళ్ళినా కూడా అది లోపల తీసేసుకుంటుంది, అందులో వెళ్ళి నేను బయటికి రాదు, డిసపేర్ అయిపోతుంది అని అంటారు. లోపలికి వెళ్ళిపోయినవి ఏమవుతాయి? That is the dead end for astronomers or astrophysics. ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, స్పేస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా బ్లాక్ హోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. అండ్ మీ స్పెషలైజేషన్ కూడా బ్లాక్ హోల్స్ కదా. ఏది వెళ్ళినా కూడా అది లోపల తీసేసుకుంటుంది, అందులో వెళ్ళింది ఏది బయటికి రాదు, ఈవెన్ లైట్ కూడా అక్కడికి వెళ్తే డిసపేర్ అయిపోతుంది అని అంటారు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సార్. ఎందుకు వెళ్ళిపోతాయి లోపలికి, అండ్ లోపలికి వెళ్ళిపోయినవి ఏమవుతాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు బ్లాక్ హోల్ ఎలా తయారవుతాయని ఒకటి చెప్తాను. చిన్న జస్ట్ విల్ టేక్ 1 minute. సో ఇఫ్ ద మాస్ ఆఫ్ ద స్టార్ బరువు 8 సోలార్ టైమ్స్ 8 టైమ్స్ ఆఫ్ ద సన్ ఉంటే కనుక అది బ్లాక్ హోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మన సన్ అయితే ఫ్యూచర్లో కూడా బ్లాక్ హోల్ అవ్వదు, ఇట్ విల్ మేక్ యాజ్ అ వైట్ డ్వార్ఫ్. సో బ్లాక్ హోల్ అయిపోయిన తర్వాత సైజ్ చాలా చిన్నగా అయిపోతుంది బ్లాక్ హోల్స్కి. ఓకే, మాస్ చాలా ఉంటుంది బ్లాక్ హోల్స్. 10 సోలార్ మాస్, 20 సోలార్ మాస్ బ్లాక్ హోల్స్, 30 సోలార్ బ్లాక్ హోల్స్ మన గ్యాలక్సీలో కూడా మనం చూసాం, డిస్కవర్ కూడా అయినాయి, స్టడీస్ కూడా నడుస్తున్నాయి. బ్లాక్ హోల్స్ ఏంటంటే ఏ వస్తువుని కూడా లాగదు. వస్తువు ఏదైనా పడిపోతే కనుక, ఏదైనా పార్టికల్ లోపలికి వెళ్ళిపోతే కనుక బయటికి రాలేవు. ఎందుకు రాలేవు? ఎందుకంటే ఆ పార్టికల్స్ దగ్గర అంత ఎనర్జీ ఉండదు. ఫోటాన్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్ సి 3 lakh km/s. ఫోటాన్ కూడా లోపలికి వెళ్ళిపోతే అది బయటికి రాలేని పరిస్థితి, ఎందుకంటే అంత ఎనర్జీ ఉండదు. ఓకే, సో దాంతో అందుకనే మనం బ్లాక్ అంటాం. ఏ వస్తువు నుంచి, ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ రావట్లేదు అంటే అది బ్లాక్. వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్. సో బ్లాక్ హోల్స్ ఎలా కనపడతారు? లైట్ రాదు కదా అక్కడి నుంచి. సో హౌ డు వీ నో బ్లాక్ హోల్స్? మనం ఏం చేస్తామంటే ఆ నియర్ బై మ్యాటర్ని మనం చదువుతాం యాక్చువల్లీ. ఆ నియర్ బై పార్టికల్ లేకపోతే నియర్ బై స్టార్ ఆర్బిట్స్ని చదువుతాం. అండ్ దెన్ వీ యూజ్ సంథింగ్ కాల్డ్ కెప్లర్ లాస్, అందరికీ తెలుసు. ఆ కెప్లర్ లాస్ యూజ్ చేసి మనం అక్కడ సెంటర్లో ఆబ్జెక్ట్ ఏంటి, అది బ్లాక్ హోల్, న్యూట్రాన్ స్టార్, వైట్ డ్వార్ఫ్ కనిపెట్టచ్చు. సో దేర్ ఆర్ బ్లాక్ హోల్స్. ఇట్స్ ఎ వెరీ క్యూరియస్ సోర్స్, ఇన్ ద సెన్స్ వెరీ పజలింగ్ సోర్స్. ఎందుకంటే దాని గురించి మనకి దీని తర్వాత ఏం తెలియదు, ఓన్లీ మాసే తెలుసు. ఇంకా దాని తర్వాత మనకి తెలియదు అది స్పిన్ అవుతుంది, అది కూడా తెలుసు. ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి లేదు. అండ్ దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఫర్ ఆస్ట్రోనామర్స్ ఆర్ ఆస్ట్రోఫిజిక్స్. దాని తర్వాత ఏమైంది? ఆ పార్టికల్ లోపల వెళ్ళిన తర్వాత అసలు ఆ పార్టికల్స్ తోటి ఏమవుతున్నాయా, అవి ఆర్బిట్ అవుతున్నాయా లేకపోతే బ్రేక్ అయిపోయినాయా, కంప్లీట్లీ మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాథమెటిక్స్ వైజ్ కూడా మనం అక్కడ ఫుల్ స్టాప్ అయిపోయాం యాక్చువల్లీ. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ విత్ ద క్లాసికల్ బ్లాక్ హోల్స్. ఇది క్లాసికల్ పిక్చర్ ఆఫ్ ద బ్లాక్ హోల్. ఓకే, సో వీఆర్ డెడ్ ఎండ్. సో డెడ్ ఎండ్ అయిన తర్వాత ఏం చేయాలి అనే అర్థం మనకి తెలియదు. దాని తర్వాత స్టీఫెన్ హాకింగ్ హీ కేమ్ అప్ అండ్ హీ టోల్డ్ దట్ కాదు, అది డెడ్ ఎండ్ కాదు, వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బ్లాక్ హోల్ ఇఫ్ యూ యూజ్ థర్మోడైనమిక్స్ అని చెప్పాడు. థర్మోడైనమిక్స్ ఇస్ స్టడీ ద బ్లాక్ హోల్ విత్ లైక్ ప్రెషర్ ఉంది, దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. అండ్ దెన్ స్టీఫెన్ హాకింగ్ యాడెడ్ సంథింగ్ కాల్డ్ క్వాంటమ్ మెకానిక్స్. దాంతో he did a very elegant calculations and he shown that black holes will eventually evaporate. It will evaporate. టైమ్ స్కేల్ చెప్పదు, టైమ్ స్కేల్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడే అంటే ఇప్పుడే ఎవాపరేట్ కాదు, ఇట్ విల్ టేక్ టైం. ఎవాపరేట్ అవ్వాలంటే రేడియేషన్స్ వదలాలి, ఎనర్జీ పోవాలి కదా. ఆ రేడియేషన్స్ని హాకింగ్ రేడియేషన్స్ అని పేరు పెట్టారు. ఓకే, దాని తర్వాత కొంతమంది ఏం చేశారు, క్వాంటమ్ మెకానిక్స్ యూస్ చేసుకుని దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్ థియరీ కేమ్ అప్. స్ట్రింగ్ థియరీ మోస్ట్ ఫండమెంటల్ అజంప్షన్ ఏంటంటే ఆల్ ద పార్టికల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ స్ట్రింగ్స్, చిన్న చిన్న స్ట్రింగ్స్ లాగా. అండ్ స్ట్రింగ్స్కి కొంచెం ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది, వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అవుతే సిగ్నల్స్ వస్తాయి, ఎనర్జీ లూజ్ అవటం అవన్నీ అవుతాయి అన్నమాట. సో దే ట్రైడ్ టు మోడల్ ద బ్లాక్ హోల్స్ విత్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్స్. ఓకే, సో ఆ బ్లాక్ హోల్ అంతా స్ట్రింగ్స్ లాగా ఉంది, చిన్న చిన్న స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, ఆ స్ట్రింగ్స్ ఒక స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేసి మనకి ఇలా బ్లాక్ హోల్ లాగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ లోపల స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ స్ట్రింగ్స్ వైబ్రేట్ అవుతే ఏంటంటే కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఏం చేశారు, ఆ స్ట్రింగ్ వైబ్రేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ని కౌంట్ చేయటం. ఆ వైబ్రేషన్ కౌంటింగ్ మెథడ్ మనకి తెలియదు యాక్చువల్లీగా.
And luckily, it was done by Srinivas Ramanujan in 1920s. Okay, he gave a very beautiful formula. దాన్ని మాక్ థీటా ఫంక్షన్స్ అంటారు. ఈవెన్ రామానుజన్కి తెలీదు that he has found that. 2002లో a group of mathematicians, when they started studying these string vibrations, assuming that ఈ స్ట్రింగ్స్ తోటి బ్లాక్ హోల్ తయారైంది, ఆ వైబ్రేషన్ స్టడీస్ చేస్తూ ఉంటే దే ఫౌండ్ వన్ ఈక్వేషన్ విచ్ ఈస్ వెల్ మ్యాచింగ్ విత్ ద రామానుజన్ మ్యాథ్స్. సో దెన్ దే టోల్డ్ రామానుజన్ దట్ మాక్ థీటా ఫంక్షన్స్, ఆ ఫార్ములా తోటి ఆ బ్లాక్ హోల్లో ఉన్న స్ట్రింగ్స్ వైబ్రేషన్స్ మనం కౌంట్ చేయొచ్చు. అంటే మనం స్ట్రింగ్స్ ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. అండ్ వీ క్యాన్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద బ్లాక్ హోల్. లోపల ఏం జరుగుతుంది, ఆ స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటి. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రెడిక్ట్, ఆ వైబ్రేషన్స్ తోటి మనం అన్నీ తెలుసుకోవచ్చు అనేది క్వాంటమ్ మెకానిక్స్లో ఉంది. సో కంప్లీట్ బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిపోతుంది. అండ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఈజ్ ద కౌంటింగ్ ఆఫ్ దిస్ వైబ్రేషన్స్. అది ఎవరు కనిపెట్టారు? శ్రీనివాస రామానుజన్. 100 years back he found that, and we are using it now. So there are two pictures of black holes. One is quantum black hole, which has quantum gravity. Another is classical black hole. Classical black hole మనకి డెడ్ ఎండ్ అయిపోయింది, మనకి ఇంకేం తెలియదు. క్వాంటమ్ బ్లాక్ హోల్స్ అట్లీస్ట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద బ్లాక్ హోల్. అంటే మాకు చూస్తే తెలుస్తుందా ఇది నార్మల్, ఇది క్వాంటమ్ బ్లాక్ హోల్ అన్నట్టు పిక్చర్లో? నో, హాకింగ్ రేడియేషన్స్ డిటెక్ట్ అయితే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఓకే, హాకింగ్ రేడియేషన్స్ డిటెక్ట్ కావాలి. ఇప్పటి వరకు హాకింగ్ రేడియేషన్స్ థియరీలో ఉంది. క్వాంటమ్ గ్రావిటీ ఆల్సో ప్రెడిక్ట్ హాకింగ్ రేడియేషన్. సో దేర్ ఆర్ 2-3 డిఫరెంట్ థియరీస్ విచ్ మ్యాథమెటికలీ సేస్ దట్ హాకింగ్ రేడియేషన్స్ ఆర్ ట్రూ. కానీ అబ్జర్వేషన్స్లో ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోతున్నాం. మీకు వెరీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను. హిగ్స్ బోజాన్స్ అని వినే ఉంటారు, నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది. పీటర్ హిగ్స్ ఇన్ 1960s 1970sలో వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు? అన్ని పార్టికల్స్కి మాస్ ఉంటుంది కదా, ప్రోటాన్కి మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి మాస్ ఉంటుంది, యాటమ్స్కి మాస్ ఉంటుంది. ఆ మాస్ ఎలా వస్తుంది? ఈ ఎలక్ట్రాన్ అనే పార్టికల్ హిగ్స్ బోజాన్ తోటి కొలైడ్ అవుతుంది, అప్పుడు ఎలక్ట్రాన్కి మాస్ వస్తుంది అని ప్రూవ్ చేశాడు 1970లో మ్యాథ్స్ తోటి, క్యాలిక్యులేషన్ వైజ్. 2015-16లో విత్ లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ అక్కడ దాంట్లో హిగ్స్ బోజాన్స్ని కనిపెట్టారు. అండ్ హీ గాట్ నోబెల్ ప్రైజ్. పీటర్ హిగ్స్ వాజ్ గివెన్ నోబెల్ ప్రైజ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే థియరీ డెవలప్ అయిపోతాయి తొందరగా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ తోటి, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఇన్స్ట్రుమెంటేషన్, దానికి నెసెసరీ ఎక్విప్మెంట్స్, దానికి నెసెసరీ టెక్నాలజీ తయారు చేయడానికి ఇంకా టైం పడుతుంది మనకి. సో ఇట్ మే బీ రైట్, మేబీ వీ డోంట్ నో వెదర్ వీ క్యాన్ డిటెక్ట్ ఇట్ ఆర్ నాట్. వీ నీడ్ సమ్ టైమ్ టు డిటెక్ట్, బికాస్ హాకింగ్ రేడియేషన్ ఎంత ఫండమెంటల్ అంటే 2-3 డిఫరెంట్ థియరీస్ కన్ఫర్మ్ చేసింది. సో వీఆర్ వెయిటింగ్ టు హ్యావ్ అ గుడ్ ఇన్స్ట్రుమెంట్ in order to detect these Hawking radiations. If they are right, if Hawking radiation is right, then the true theory for black hole is quantum gravity. ఈ స్ట్రింగ్స్ అనే చెప్పాను కదా, అది నిజం అవుతాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అబ్జర్వేషనల్ కన్ఫర్మేషన్.